నమస్తే, నేను లక్ష్మి. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే అవినాష్ ముందు నుయ్యి వెనుక గొయ్యి. అవును, ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి ఏం చేయబోతున్నారు, ఆయన దారేటు, ఆయన కింగ్ కర్తవ్యం ఏంటి అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వై నాట్ 175 అన్న నినాదంతో ప్రచారం చేసిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా దూరమైంది. ఈ పరిస్థితుల్లోనే ఆయన ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ వివేక హత్య కేసును మళ్లీ తెర మీదకు తీసుకొస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినాష్ రెడ్డే తన తండ్రిని హత్య చేశారని అటు వైఎస్ సునీతారెడ్డి, ఇటు షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ సునీతారెడ్డి. స్వయంగా ఆమె వాదనలు వినిపించారు. అంతేకాదు, మొన్న జరిగిన ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. అటు అవినాష్ మీద, ఇటు వైసీపీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ సునీతారెడ్డితో పాటు షర్మిల కూడా సోదరులిద్దరిపైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వ్యక్తిగత విమర్శలకు దిగారు. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిదే కీలక పాత్ర అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ వచ్చారు. ఫలితంగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కానీ ఎంపీగా మాత్రం అవినాష్ రెడ్డి మరోసారి గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన ఏం చేయబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. బీజేపీలోకి వెళ్తారా, లేదంటే వైసీపీలోనే ఉంటారా? వైసీపీలోనే ఉందామనుకుంటే అసలు జగన్కే పార్టీని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పార్టీని ఎలా నడిపించాలో దిక్కుతోచక అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేతలతోనూ మంతనాలు జరిపారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని కూడా వార్తలొచ్చాయి. డీకే శివకుమార్తో భేటీ అయ్యారని, కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఓ షరతు కూడా పెట్టారని ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీలోకి వెళ్లాలా, ఇటు వైసీపీలోనే కొనసాగాలా అని దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఎందుకంటే ఏపీలో మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది. సిబిఐ పలుమార్లు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేసినా అడ్డుకుంటూ వచ్చారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అటు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తూ వచ్చింది. కానీ ఈసారి ఏపీలో సీన్ రివర్స్ అయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ పరిస్థితుల్లోనే వైఎస్ వివేక హత్య కేసును మళ్లీ తెరపైకి తీసుకొస్తారని ఈసారి ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు ఈ కేసు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం సాగుతోంది. కానీ బీజేపీలోకి వెళ్తే కేసుల భయంతోనే బీజేపీలోకి వెళ్లారన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికార పక్షం నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇటు వైసీపీలోనే ఉండాలన్నా జగన్కే పార్టీని ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.